Let's go to the word of God. Let's go to 2 Corinthians chapter number 2 verse number 15. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాం. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా దగ్గర నుంచి మీ దగ్గర నుంచి నాకు ఒక ఫ్రాగ్రెన్స్ రావాలంటున్నాడు. మరి ఫ్రాగ్రెన్స్ రాసుకుంటే, మరి ఫ్రాగ్రెన్స్ రావాలంటే క్రీమ్ పూసుకోవాలా? తెలీదు. ఫ్రాగ్రెన్స్ రావాలంటే సెంటు కొట్టుకోవాలా? తెలీదు. ఫ్రాగ్రెన్స్ రావాలంటే కంఫర్ట్ లో బట్టలు ముంచి తేల్చాలా? తెలీదు. బట్ ఫ్రాగ్రెన్స్ రావాలంటే ఏం చేయాలి? చూద్దాం పౌలు ఏం చేశాడు. లెట్స్ స్టడీ అబౌట్ హిమ్. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. ఆమేన్. ఆమేన్. మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యాక్చువల్గా మానవుడికి అసలు వాసన లేదు. ఓకే, బాగా గమనించండి. పౌలు అంటున్నాడు, మేము దేవునికి, ఎవరికి? తండ్రి అయిన దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. వావ్. ఇప్పుడు ఈ సువాసన సంఘంలో లేదు. సంఘములో లేదు. ఇప్పుడు ఎవరైతే ఈ సువాసన కలిగిన వ్యక్తితో సంఘము సహవాసం చేస్తుందో ఈ సువాసన వాళ్ళకు అంటుకుంటుంది. You can smell the fragrance, but you are not carrying the fragrance. When you follow Jesus, when you are with Jesus, this spray bottle will be provided. Amen. So just an example, నేను శాంపుల్ గా చూపించాను. ఎప్పుడైతే ఇట్లా రుద్దాను అనుకో, ఆ వాసన ఎవరికి వెళ్ళిపోయింది ఇప్పుడు? ఎస్, దేవుడే తన చేయి చాపి ఆ వాసనను, యేసు ప్రభువులో ఉన్న వాసన ఇతనికి వచ్చింది. ఆమేన్. 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 సో దట్స్ వై ఫాదర్ నీడ్స్ ఎ స్మెల్. దేవుడు ఒక వాసన చూద్దాం అనుకుంటున్నాడు. అలా అందరు నిన్ను అంటారు. ఆమేన్. యూ విల్ బికమ్ ఏ స్వీట్ గుడ్ ఫ్రాగ్రెన్స్ టు ద గుడ్ పీపుల్ ఇన్ ద సొసైటీ. ఆమేన్. ఆమేన్. ఏమన్నాడు పౌలు? చూడండి మా, నేను దేవునికి క్రీస్తు. అబ్బా, ఆ పేరు అక్కడ లేకపోతే వాసనకి వ్యాలిడ్ ఉండదు, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. జాగ్రత్త. మేబీ యూ మే స్ప్రే, అమెరికా నుంచి ఫారిన్ నుంచి స్ప్రేలు కొట్టుకోవచ్చు నువ్వు, కానీ నువ్వు ఆ ఒక్క 10 నిమిషాల యాక్టింగ్ తప్ప ఏముండదు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుతో సహవాసం చేస్తావో దేవుని యొక్క ఫ్రాగ్రెన్స్, ఆయన సువాసన మీలోకి వచ్చేస్తుంది. అప్పుడు పౌల్లాగా మనం కూడా మాట్లాడచ్చు. ఇఫ్ యు ఆర్ నాట్ if you are not relation with the Lord, నువ్వు ఖచ్చితంగా చెడ్డ వాసన వచ్చే వాళ్ళ దగ్గరికే వెళ్తావు. If you are not having a good aroma, if you are not having a good works, ఇక్కడ ఆడుకుంటున్నాడు ఒకడే, కూర్చో. బాగా గమనించండి. If you have fellowship with devil, you will be a bad fragrance. నీలో నుంచి చెడ్డ వాసన వస్తుంది. అది దేవుడికి చాలా బాధాకరంగా ఉంటుంది. మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాం. పౌలు ఆ క్రీస్తును కలిపినప్పుడు ఆ క్రీస్తులో ఉన్న సువాసన పౌలుకు అంటుకుంది. ఆమేన్. 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 మీరందరూ మంచి వాసన పీల్చగలిగారు, కానీ మీరు మంచి వాసనగా మారలేకపోయారు. ఎస్ ఆర్ నో? యా. If you have fellowship with the Lord will give us beautiful, awesome fragrance. Amen. ఆదికాండము 27వ అధ్యాయము 27వ వచనం. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొని అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి, అండర్లైన్ చేసుకోండి ఈ మాట. ఇస్సాకు యాకోబు యొక్క వస్త్రాలని వాసన చూస్తున్నాడు. అంటే వాసన చూసి కూడా దీవిస్తారా? అవును, అవును.
కూర బాగలేకపోతే వాసన తెలిసిపోద్ది, కూర బాగుంటే వాసన తెలిసిపోతుంది. ఆల్రెడీ కూర టేస్ట్ చేయబడలేదు, బాగుంది నీ కూర అని చెప్పొచ్చు. వాసన భలే వస్తుంది, ఏం కూర అంటారు. ఒకవేళ వాసన బారలేదనుకో, నువ్వెంత జీడిపప్పులు ఇప్పిస్తాలే, ఆ కూర ఎవరు పట్టుకోరు. ఇస్సాకు చూద్దాం ఏం చేశాడు, చదువు. వస్త్రములను వాసన చూసి, ఏంటది వేటిని వాసన చూశాడు? ఎవ్రీ డే ఏశావు తండ్రికి మంచి వాసన ఉన్నాడు. ప్రతిరోజు వాళ్ళ డాడీని ప్లీజ్ చేస్తున్నాడు, వాళ్ళ డాడీకి ఏం కావాలని అన్ని ఇస్తున్నాడు అని వాడి వస్త్రాలు వాసన చూస్తున్నాడు. ఏశావు యొక్క వస్త్రాలని వాసన చూస్తున్నాడు. ఎవరు? ఇస్సాకు. ఎందుకు తెలుసా? దీవించడానికి. ఈరోజు నీ నీతి వస్త్రాలను దేవుడు వాసన చూసినప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ పరిశుద్ధమైన వస్త్రాలని దేవుడు వాసన చూసినప్పుడు వాసన చూస్తాడు. బాగా గమనించండి, దేవుడు కూడా మనకు చాలా ఇచ్చాడు, మనం వాటిని వాడుకోవట్లేదు. ఆయన యాకోబు యొక్క వస్త్రాలను చూసి వాసన చూశాడు. యాకోబు కూడా చాలా తెలివిగలవాడు. యాకోబు వస్త్రాలు వేసుకోలేదు, ఏశావు యొక్క వస్త్రాలు వేసుకున్నాడు. అప్పుడు ఏశావు వస్త్రాలని వీడునా ఏశావుగాడే అని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. బ్లెస్ చేసాడు, ఆమేన్. When you become a good fragrance, కూర్చో. When you become a good fragrance, సరే ఇక్కడ కూర్చో. When you become a good fragrance, when you become a good fragrance, దేవుడికి నిమిషం పట్టదు నిన్ను దీవించడం. నువ్వు వేసుకునే బట్టలు నీతి వస్త్రాలై ఉండాలి, ఉల్లాస వస్త్రాలై ఉండాలి, మంచి వస్త్రాలు ఉండాలి. ఆమేన్. దేవా, నాకు నీతి వస్త్రాన్ని తొలగించు. ఆమేన్, ఆమేన్. ఉల్లాస వస్త్రాన్ని తొలగించు. ఆమేన్. భారభరితమైన ఆత్మను తీసివేయి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుల వారిని పౌలు ధరించుకున్నాడు. పౌలు is there any extra scarf or whatever extra అది ఉందా? అదేదో ఉంటది కదా, నా శాల్వా తెప్ప. యేసుక్రీస్తు ప్రభువుల వారు పౌలు యేసయ్యను ధరించుకున్నాడు. ఆమేన్. యేసయ్య వస్త్రాలు ఇచ్చాడా లేదా? బాగా గమనించండి, ఇచ్చాడా లేదా? ఆమేన్. ఇతను ఏం డ్రెస్ వేసుకున్నాడు చెప్పాలి? ఇతను ఏం డ్రెస్ వేసుకున్నాడు? ఆయన డ్రెస్ ఏది లేదు. ఆమేన్. ఎప్పుడైతే దుప్పటి ఏలియా పైనుంచి కింద పడేశాడో, ఎలీషా తన వస్త్రాలను చింపుకొని ఏలియా దుప్పటిని కప్పుకున్నాడు. ఆమేన్. ఇదిగో నిజముగా ఏలియా యొక్క ఆత్మ ఎలీషాలో ఉంది. When I give you one spirit, you need to carry that spirit. When I give you that spray, you need to use that. వాడవా? వాడు. మరి ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరు వస్త్రాలు వేసుకున్నాడు చెప్పాలి? యేసయ్య మీకు వస్త్రాలు ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడా లేదా? ఇంకా ఎందుకు వేసుకోవట్లేదు? ఇంటికి వెళ్ళి వేసుకోండి ఆయన వస్త్రాలను. దేవుడు ఆ నీతి వస్త్రాలను చూసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. పక్కన చెప్పండి, దేవుడిచ్చిన వస్త్రాలు వేసుకో. చెప్పాలి పక్కన వాళ్ళకి, దేవుడిచ్చిన వస్త్రాలు వేసుకో. పక్కన వాళ్ళకి చెప్పాలి, దేవుడిచ్చిన వస్త్రాలు వేసుకో. ఐ రిపీట్, పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడిచ్చిన వస్త్రాలు వేసుకో. గట్టిగా, దేవుడిచ్చిన వస్త్రాలు వేసుకో. గట్టిగా, తండ్రైన దేవుడిచ్చిన వస్త్రాలు వేసుకో. ఆమేన్. మీకు అర్థం కావాలి, ఈ వస్త్రాలు చాలా కాస్ట్లీ తెలుసా? ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు వాళ్ళు దిగంబరులు అయిపోతే యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క చర్మాన్ని దేవుడు తీసి, ఆ తోలు తీసి వాళ్ళకి చర్మంగా చొక్కాయిలు కుట్టించి ఇచ్చాడు. నీతి వస్త్రం అంత చీప్ కాదు తెలుసా? ఉల్లాస వస్త్రం అంత చీప్ కాదు. స్తుతి వస్త్రం అంత చీప్ కాదు. ఇట్స్ వెరీ వాల్యుబుల్. దేవుడిచ్చిన వస్త్రాలు చాలా విలువైనవి. ఆమేన్, ఆమేన్.
It is very expensive. Hallelujah. And most of the people are not carrying God's clothes, God's garments. అంటే ఏమి ఇవ్వలేదు యేసు ప్రభు నీకు? వస్త్రాలు ఇచ్చాడు. ఆయన ఫ్రాగ్రెన్స్ నీకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనలో ఉన్న సమృద్ధిని నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఏమి ఇవ్వడు చెప్పండి దేవుడు నీకు? హీఈస్ గివింగ్ ఎవ్రీథింగ్. ఆమేన్. దేవుడు ఇచ్చిన వస్త్రాలు వేసుకుందాం ఈ రోజు నుంచి. ఆమేన్. ఆ వస్త్రాలను ఏం చేస్తున్నాడు చెప్పాలి. చూసి ఏం చేశాడు చెప్పాలి గట్టిగా. వినబడలా? అందరూ ఏం చేశాడు? వాసన చూసి దీవించే దేవుడు మన దేవుడు. ఆమేన్. ఆమేన్. నువ్వు చేసే పనులు వాసన వస్తాయి. నువ్వు చేసే ప్రార్థన వాసన వస్తుంది. నువ్వు చేసే క్రియలు వాసన వస్తాయి. నీ పాపము కూడా వాసన వస్తుంది. సిగరెట్ దగ్గర పక్కన వాసన ఉంటుందా చెప్పు? ఉండదా? ఏ బ్రాండ్ ఇది? చెప్పు ఏ బ్రాండ్? నువ్వు తాగుతున్నావు కదా, మరి వాసన రావట్లేదన్నావు. సిగరెట్ తాగితే వాసన రాదా? ఏడన్నావు నువ్వు? ఏ బుక్లో రాసింది? ఏరా, సిగరెట్ తాగితే వాసన రాదా? మరి పాపానికి కూడా వాసన ఉందా? చీకటికి వాసన ఉందా? ఆమేన్. సో పాపము యొక్క వాసన అందరికీ పడదు. నీతి వాసన అందరికీ పడుతుంది. ఆమేన్. మంచి వాసన అందరికీ పడుతుంది. ఆమేన్. చదవండి మమ్మల్ని ఒకసారి. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొని అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతన్ని దీవించి ఇట్లా నేను. ఆమేన్. మిమ్మల్ని దేవుడు దీవించాలంటే మీరు ఏ వాసన కలిగి ఉండాలి? మీ ముఖం క్రీస్తు యొక్క మీ వాసనలు 1 రోజుల్లో పోతాయి, 2 రోజుల్లో పోతాయి, 3 రోజుల్లో పోతాయి. క్రీస్తును ధరించుకుంటే క్రీస్తు యొక్క వాసన వస్తుంది. చేతులు కట్టుకో. సెంటు కొట్టే నువ్వు బట్టలేసి ఇంకేం కావాలరా నీకు? ఇయే బ్లెస్సింగ్ కి పునాది. దేవుని వస్త్రాలు, దేవుని వాసన మనం క్యారీ చేయగలిగితే తండ్రి తొందరగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆమేన్. దేవుడు నిన్ను దీవించాలంటే నువ్వు యేసయ్యని వెంబడించాలి. ఆమేన్. పక్కన వాళ్ళు చెప్పండి, యేసయ్యని వెంబడించు, తండ్రి తొందరగా దీవిస్తాడు. గట్టిగా చెప్పు, యేసయ్యని వెంబడించు, తండ్రి తొందరగా దీవిస్తాడు. యేసయ్య వస్త్రాలు వేసుకో, తండ్రి తొందరగా దీవిస్తాడు. యేసయ్య సెంటు కొట్టుకో, తండ్రి తొందరగా దీవిస్తాడు. ఆమేన్. ఆమేన్. నీ బట్టలు వేసుకున్నా, నువ్వు సెంటు కొట్టుకున్న దేవుడు దీవించండి నిన్ను. బికాజ్ ఇఫ్ యు ఆర్ నాట్ అ ఫాలోవర్ ఆఫ్ జీసస్, గాడ్ కాంట్ బ్లెస్ యూ. నేనే మార్గము సత్యము జీవం అన్నాడు యేసయ్య. తండ్రి అన్నలా మాట. జీసస్ ఈస్ ద ఓన్లీ వే టు హెవెన్. ఆమేన్. తండ్రిని వెంబడించాలా, యేసయ్యని వెంబడించాలా? గట్టిగా గట్టిగా గట్టిగా. ఎందుకంటే తండ్రిని మనం వెంబడించలేం. హీఈస్ ఎ యూనివర్స్, అంతే. యేసు ప్రభు మన మీద భూలోకంకి వచ్చి మన కొరకు ఈ భూమి మీద చనిపోయి తిరిగి లేచాడు. మనం ఆయన వెంబడించచ్చు. ఆమేన్. హల్లెలూయా. ఈ భూమి మీద ఏమైనా వెంబడించాలనుకుంటే అది యేసయ్యని వెంబడించండి. యేసయ్య మనకేమిచ్చాడు చెప్పాలి. ఆమేన్. యేసయ్య వెళ్తూ ఏమిచ్చాడు? సెంటు బాటిల్ ఇచ్చాడా? చెప్పాలి. ఆయన సువాసన మనకు అనుగ్రహించాడు. ఆమేన్. అన్ని అబ్బా, తండ్రి వీడిని దీవించాలంటే ఏం చేయాలా? ఎప్పుడైతే తండ్రి దీన్ని చూశాడా, అమ్మా ఇది ఎవరిది తొందర ఇది ఎవరిది? నాది కదా, మేసేది. ఇది ఎవరిది? గుర్తుపట్టేసావు నువ్వు. యేసయ్య వస్త్రములు తండ్రి గుర్తుపడతాడు. ఆమేన్. ఆమేన్. ఎవరి వస్త్రాలు ఇవి? చెప్పాలి. ఎవరి వస్త్రాలు ఇవి? అరే, వీడు యేసయ్య వస్త్రాలు వేసుకోవడానికి ఇష్టపడుతున్నాడంటే వీడిని ఖచ్చితంగా దీవించాలి. ఆమేన్. వీడు పొట్టి బట్టలు వేసుకున్నంటే నేను దీవించను. వ్యర్థమైన బట్టలు, దుఃఖం అనే వస్త్రం, నిట్టూర్పులు అనే వస్త్రం, వేదన అనే వస్త్రం, ఏడుపు అనే వస్త్రం, ఏడుపు గుట్టు ముఖం అనే వస్త్రం వేసుకున్నామంటే దేవుడు దీవించడు. ఇఫ్ యు వేర్ గాడ్స్ క్లోత్స్, జీసస్ క్లోత్స్, ఫాదర్ లార్డ్ విల్ బ్లెస్ యూ. ఆమేన్. ఇది పాస్టర్ గారు వాచ్ ఇక్కడ ఉందంటే
ఆయనతో ఉన్నట్టే. ఆమెన్, ఆమెన్. ఎంతమంది కొంచెం అర్థమైంది? యా, యేసయ్య మనకు ఆయన వస్త్రాలు ఇచ్చాడు. ఆయనలో రసమును జ్యూస్ని పిండితే ఒక సువాసన వచ్చింది. ఆ సువాసన కూడా మనకి ఇచ్చాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన వస్త్రాలని, ఆయన సువాసనని మనము క్యారీ చేయాలి. ఆమెన్. If you're not carrying God's clothes, Jesus' clothes, if you're not carrying Jesus' smell, fragrance, you're not eligible for blessing. జాగ్రత్త. ఆమెన్. మనమందరం కలిసి యేసుక్రీస్తు వస్త్రాలని తొడుక్కుందాం. ఆమెన్. యేసు నామములో నీతి అనే వస్త్రము మాలో ఉండును గాక. యేసు నామములో ఉల్లాస వస్త్రము మాలో ఉండును గాక. యేసు నామములో మంచి వస్త్రాలు మాలో ఉండును గాక. యేసు నామములో యేసుక్రీస్తు అనే వస్త్రము మేము ధరించుకును గాక. యేసు నామములో క్రీస్తుని మేము ధరించుకును గాక. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో మనము దేవునికి క్రీస్తు సువాసనై ఉండదము గాక. ఆమేన్. Your clothes are not valid in the heaven. Your perfume, your fragrance, your works are not valid in heaven. When you carry Jesus, when you follow Jesus, when you love Jesus, when you wear his clothes. Amen. నువ్వు ఎన్నైనా చెప్పు, నా నీతి నేను పోగొట్టుకోను. నువ్వు ఎంతైనా నన్ను రెచ్చగొట్టు, నా నీతి నేను పోగొట్టుకోను. నువ్వు ఎంతైనా నన్ను ఇబ్బంది పెట్టు, నా నీతిని పోగొట్టుకోను. ఎందుకంటే దేవుడు నాకు ఉచితంగా నీతి అనే వస్త్రాలు ఇచ్చాడు. ఆమేన్. ఎవరిని బట్టి ఏ మనిషిని బట్టి కూడా మీరు నీ వస్త్రములను పాడు చేసుకోకండి. ఆమేన్, ఆమేన్. ఉచితంగా వచ్చినటువంటి వస్త్రాలని పాడు చేసుకోకండి. ఉచితంగా వచ్చినటువంటి వస్త్రాలు మీరు ఇబ్బంది పెట్టకండి. దేవుడిచ్చిన వస్త్రాలయ్యి. ఆమేన్. హల్లెలూయా. చక్కగా వాడుకుందామా దేవుడిచ్చిన వస్త్రాలని? ఆమేన్. తీసుకెళ్తావా యేసయ్య ఇచ్చిన వస్త్రాలు? తీసుకెళ్తావా యేసయ్య ఇచ్చినవి? వావ్. ఆమేన్. ఈ రోజు నుంచి అవి నువ్వే వాటిని వాడుకోవాలి. ఆమేన్. నువ్వు వాడుకుంటే తండ్రి అవన్నీ చూసి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఇస్సాకు ఆ యాకోబుని వాసన చూసి ఇలా దీవించాడు. ఆమేన్. ఇఫ్ యు ఆర్ స్మెల్లింగ్ ఎ బెటర్ స్మెల్, గాడ్ కాంట్ బ్లెస్ యూ. నువ్వు ఒక చేదు వాసన నీలో వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. ఈరోజు దేవుడు నేను దీవించును గాక అంటే ఎలా ఉండాలి? నీతి వస్త్రము తొలగించుకొని మంచి క్రీస్తు సువాసన నువ్వు ఉంటే నేను బ్లెస్ చేస్తాను. ఆమేన్, ఆమేన్. నేను బ్లెస్ చేస్తాం. ఆమేన్. నేను బ్లెస్ చేస్తాం. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం ఆయన వస్త్రములను, ఆయన ఫ్రాగ్రెన్స్ ని క్యారీ చేద్దాం. తండ్రి తొందరగా మనల్ని దీవించును గాక. తండ్రి అయిన దేవుడు ఆ ఫ్రాగ్రెన్స్ ని, ఆ వస్త్రాలను చూసి మనల్ని తండ్రి దీవించును గాక. మనము కూడా దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. హల్లెలూయా. We are the good aroma and fragrance for the Lord Almighty God. Amen. పైకి లేద్దాం. అందరం కూడా నీతి వస్త్రాలను ధరించుకుందాం. ఉల్లాస వస్త్రాలను ధరించుకుందాం. క్రీస్తు సువాసన క్యారీ చేద్దాం. Let us carry the fragrance and the harmony of the Lord Almighty Jesus. గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు, మీ నామానికి మహిమ. తండ్రి, అందరు చెప్పండి. తండ్రి, మేము కూడా మీకు క్రీస్తు సువాసనై ఉండదముగాక, ఉండదముగాక, ఉండదముగాక. మేము కూడా క్రీస్తు సువాసనై ఉండదముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు నేను నమ్ముచున్నాను, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి అయిన దేవునికి క్రీస్తు సువాసన ఉంటాడని. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తు సువాసన ఉంటారో తండ్రికి, వాళ్ళని దేవుడు కాపాడుతాడు. ఆమేన్. Another day a thing happened, when I'm going to ఒక ఊరికి వెళ్తున్నాను. నేను జాగ్రత్తగా వినండి. ఒక ఊరికి వెళ్తున్నాను. నాతో పాటు 4 వస్తున్నారు, మన చర్చ్ మెంబర్స్ కూడా.
అండ్ సడన్ గా ఇంకొక 5 minutes బస్ వస్తుంది, నేను ఎక్కాలి. ఐ గోట్ ఎ కాల్, ఎమర్జెన్సీ ప్రేయర్ చేయాలి, మీరు ఆగాలి మీరంటే, నాకు రేపు మీటింగ్ ఉందనండి, ప్లీజ్ కెన్ యూ స్టాప్ ఫర్ మీ ఫర్ ½ an hour అన్నారు. నేను వెంటనే ఆగిపోయాను. మా వాళ్ళు 3-4 బస్సులోకి ఎక్కుతుంటే నేను ఆపి, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, నేను మీతో రావట్లేదు, చూడు నేను నీతో రావట్లేదు, రేపు మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను మీతో అన్నాను. వాళ్ళందరికీ షాక్ అయిపోయారు, వాళ్ళందరూ షాక్ అయిపోయారు. వాళ్ళు బస్ ఎక్కేసారు, వాళ్ళని పంపించేశాను. అండ్ ఐ వెంట్ టు ఎ డిఫరెంట్ మీటింగ్, వేరే మీటింగ్ ఒకటికి వెళ్ళాను. మీరు నమ్మాలి, 1 o'clock మీటింగ్ అయిపోయింది. ఐ వెంట్ టు ఎల్బీ నగర్, నన్ను బస్ ఎక్కించారు. నేను చేరవలసిన స్థలానికి చేరాను. నేను నాతో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇంకా రాలేదు. ఏరి వీళ్ళు అని నేను వచ్చి, అమ్మ వచ్చారంటే ఇంకా రాలేదన్నా, ఇంకా రాలేదా, నాకన్నా 4 hours 5 hours ముందు బయలుదేరారు. దే స్టార్టెడ్ at 9:30, ఐ స్టార్టెడ్ at 1. వాళ్ళు ఇంకా రాలేదు. ఏమైందని తిరిగా ఫోన్ చేసి కనుక్కుంటే ఏలూరులో బస్సు ఆగిపోయిందంట, బ్రేక్ డౌన్ అయిపోయింది, వాళ్ళు దింపేశారంట. సరే ఇంకో బస్సు ఎక్కారంట, అది కాస్త రాజమండ్రిలో ఆపేసిందంట. ఆడ దిగేసి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి నేరుగా ఊరికి వచ్చారు 11. అయ్యగారు మీరు నేను తప్పించుకోలేదు, కాపాడబడ్డాను అన్నాను. అంటే ఆ లెక్కలో వేద్దామని, అయ్యగారు మీరు తప్పించుకున్నాను, మీ అందు దేవుడు ఉన్నా అంటే, అది నువ్వు నాకు చెప్పాలి, నాకు తెలుసు, నా దేవుడు నాతో తోడుకున్నాడు. ద లార్డ్ ఈజ్ విత్ మీ, యు నో. నేనుగా నా బస్సు ఎక్కుంటే 3 బస్సులు దిగి మారాల్సి వచ్చేటోడిని. ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఈజ్ అపాన్ మీ. నేను గర్వంగా చెప్పుకోగలను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మనం లేట్కి వెళ్ళినా లేటెస్ట్కి వెళ్తాం. ఆమెన్, ఆమెన్. నేను అసలే నా బ్యాగు నా లగేజ్ మొత్తం వాళ్ళకే ఇచ్చాను. 3 ఊర్లు తిరిగి దిగి ఎక్కి వాళ్ళకి యాస్టకు వచ్చి నేను ఒక్క బ్యాగ్ లేకుండా వెళ్ళాను. ఎందుకు ప్రభు నాకు ఎంత కృపించావంటే, అంతేరా. ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రాగ్రెన్స్, నాకు ఒక చేని సువాసన, క్రీస్తు సువాసనగా ఉంటే నిన్ను రాబోయే నాశనం కూడా నీ జీవితం నుంచి తప్పిస్తానన్న దేవుడు. మేబీ అది వినడానికి చాలా సింపుల్ గా సిల్లీగా ఉండొచ్చు. నేను యాక్చువల్లీ అది సిట్టింగ్ నాకు బుక్ చేసింది. నేను ఒంటికి ఎక్కింది స్లీపర్ విత్ ఏసీ. ఆమెన్. జనాలు మనకు ఒకటి బుక్ చేస్తారేమో, నేనే చేయమన్నా, ఎందుకులేండి ఖర్చు, డబ్బులు వేస్ట్, సిట్టింగ్ చేయండి అంటే దేవుడు ఒప్పుకోలే. నీకు ఇంకో మీటింగ్ పెట్టి అది ముగించుకొని నీ 1 గంటకి స్లీపర్ ఎక్కితాను దేవుడు ఫిక్స్ అయిపోయాడు. ఆమెన్. ఎల్బీ నగర్లో కారు ఆపాము, దిగాను. ఎక్కడికన్నా? కాకినాడ. అవునా, నా కోసం వచ్చినట్టు పదాను ఎక్కాను, హ్యాపీగా పనుకున్నాను. నేరుగా వాళ్ళకన్నా ముందు దిగాను. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడంటే, అయ్యగారు మీరెక్కడ, నేను వచ్చేసాను, మీరెక్కడున్నా. ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని ఫేవర్ మనకుంటుంది. ఆమెన్. బట్ ద థింగ్ ఈజ్ యూ నీడ్ టు బికమ్ ఎ వండర్ఫుల్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ జీసస్ టువర్డ్స్ యువర్ ఫాదర్. ఆమెన్. నీ దేవుణ్ణి ప్లీజ్ చేయాలంటే యేసుక్రీస్తును ధరించుకో. ఆమెన్. వాళ్ళు ఎండిపోయి ఆకలేసి మాడిపోయి వాళ్ళు బ్యాగులు వేసుకొని భుజాల మీద వేసుకొని వాళ్ళు 6, 11, 12 గంటలకు వచ్చారు ఆ ఊరికి. టిఫిన్ చేయండి. దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆమెన్. నేను ఎందుకు ఈ సాక్ష్యం మీకు చెప్పాలనుకుంటున్నానంటే, ఐ క్యారీ మై లార్డ్ జీసస్ క్లోత్స్ ఎవ్రీ డే. అంతే. నేను నా యేసయ్య క్లోత్స్ నేను ప్రతిరోజు క్యారీ చేస్తాను. నా తండ్రి నా ప్రయాణములో, నా దిగుట ఎక్కుటలో, నా జీవితంలో అన్నిటికీ ఆయన తోడుగా ఉంటాడు. ఆమెన్. బికాస్ గాడ్ బ్లెస్ యూ బై సీయింగ్ జీసస్ ఇన్ యూ. తెలుసా మీకు అది? యేసు ప్రభు మీలో కనిపిస్తేనే తండ్రి దీవిస్తాడు. చెప్పను పక్కన, యేసు ప్రభు నీలో కనిపిస్తేనే తండ్రి దీవిస్తాడు. ఇంకొంచెం గట్టిగా, ఆమేన్. So you need to be a fragrance. If you carry Jesus, you will be a sweet fragrance to the Father. Amen. ఎంతమంది యేసు ప్రభు వస్త్రాలు వేసుకుంటారు రోజు? రాబోతున్నట్టు అంటే వాళ్ళు వేసుకోలేదని కాదు,
వాళ్ళు కూడా వేసుకున్నారు పాపం. కాకపోతే ఏంటంటే నా పట్ల దేవుడు ఇంకా ఎక్కువ ఉన్నాడని ప్రభు చూపించాడు వాళ్ళకి. మా అయ్యగారి పట్ల దేవుడు ఉన్నాడు, మా అయ్యగారితో దేవుడు ఉన్నాడు, మా అయ్యగారిని దేవుడు కాపాడాడు అని వాళ్ళు ఒక క్లారిటీకి వచ్చారు. ఆమేన్. సో ఈ రెండు విషయాలు మర్చిపోకండి. క్యారీ హిస్ క్లోత్స్ ఎవ్రీ డే, క్యారీ హిస్ ఫ్రాగ్రెన్స్ ఎవ్రీ డే. The Lord Father will bless you every day. Amen.